అప్పుడు ఈ దొంగలు అడుగుతాడు, అరే వీడు ఎలాంటి వాడు రా అంటే, ఈ దొంగడు ఏం చెప్తాడు తెలుసా, వీడు చాలా మంచోడు సార్ అని చెప్తాడు. ఎందుకు చెప్తాడు చెప్పండి? వీడు చాలా మంచోడు అని ఎందుకు చెప్తాడు? వీడు మంచోడు అని చెప్పకపోతే వీడి జీవితం కూడా వాడు బట్టబయలు చేస్తాడు. హల్లెలూయా. వీడి తప్పులని కూడా వాడు బయటికి తీసుకొని వచ్చి పెడతారు. అంటే మనుషులు ఏం చేస్తారంటే, మనలో ఉన్నటువంటి పాపము అవతల వ్యక్తికి తెలుసు కనుక అవతల వ్యక్తిని ఒకవేళ తప్పుగా అనుకుంటే వాడు కూడా మన చెంత బయటికి తెస్తారు. కాబట్టి వాడు ఏమని చెప్తారు? మంచోడు అని చెప్తారు. మరి వాడు చెప్పినప్పుడు వీడేం చెప్పాలి? సార్ వీడు కూడా మంచోడే సార్, వీడికి కూడా ఏమి తప్పు లేదు. మనుషులందరూ కూడా అవసరాన్ని బట్టి మాట్లాడతారండి. నీ దగ్గర నుంచి ఏదైనా లాభాన్ని ఆశించి మాట్లాడతారు కనుక మంచివాడను అని అనిపించుకోవాలంటే మనుషుల ముందు మనం మంచివారం అనిపించుకుంటే దేవుడు అంటున్నాడు కదా, నీ మంచి కార్యములన్నీ కూడా నా దృష్టికి ఎలా ఉన్నాయంటే మురికి గుడ్డల్లాగా ఉన్నాయంట. హల్లెలూయా. దేవునికి ఎలా కనబడుతున్నాయి? మురికి గుడ్డల్లా కనబడుతున్నాయి. మనం మనుషుల ముందు కాదు మంచి వాళ్ళు అనిపించుకోవాల్సింది, దేవుని ఎదుట మంచివారం అనే సాక్ష్యాన్ని మనం పొందుకుందాము గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంఘమును చూసి దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రియురాలా నువ్వు సుందరివి, నీవు సుందరివి అనే మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఒక మాట ఒకసారి చెప్తేనే చాలా ఆనందకరంగా ఉంటది, మరి 2 సార్లు చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా. సింహాసనము పైన కూర్చున్నటువంటి దేవుడు హృదయంలో ఆనందిస్తూ పరవశిస్తూ మాట్లాడుతున్నాడు, నా కొరకు శ్రమలు సహించిన సంఘం, నా కొరకు నలిగిపోయిన సంఘం, నా కొరకు నిరీక్షించినటువంటి సంఘం, నా కొరకు ప్రార్థించినటువంటి సంఘం, నా రాజ్యములో వచ్చేంత వరకు తన పరిశుద్ధతను కాపాడుకున్న సంఘం అని సంఘాన్ని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, ఈ సంఘము ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి అంటే పరలోక సంబంధమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. అనుభవాన్ని కలిగి ఉండాలి. పరలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు, పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయ మేలును పొందుకోవడానికి లోకంలో సంఘం ఏం చేయబడాలంటే సిద్ధపడుతూ ఉండాలి. అలా సిద్ధపడాలంటే ఈ సంఘం కూడా ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా ప్రార్థన కలిగిన సంఘంగా ఉండాలి. ఆదివారం మందిరానికి వచ్చినప్పుడే ప్రార్థన కాదండి, నీ తోటి వారు ఎవరు వచ్చి ప్రార్థనకు ప్రేరేపిస్తే ప్రార్థన చేయడం కాదు. ఎవరు ఉన్నా లేకపోయినా నేను మాట్లాడగలిగినటువంటి రాజు నాతో పాటు ఉన్నాడు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక దేశంలో విక్టోరియా రాణి గారట, ప్రపంచమంతటిలో కూడా చాలా విలువైనటువంటి వ్యక్తి ఆమె. ప్రపంచంలో అందరికంటే ధనికురాలైనటువంటి ఆమె ఒకసారి ఒక భక్తుని దగ్గరికి వెళ్ళి మాట్లాడిందంట. ఏమని మాట్లాడుతుందంటే, ఇంటిలో ఒక ప్రార్థనా పరుడైనటువంటి జాన్ హైడ్ అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. క్షమించండి, ఆ ప్రార్థనా పరుడి యొక్క పేరు నాకు సరిగా గుర్తులేదు, కానీ ఆ ప్రార్థన పరుడు ఏం చేస్తున్నాడంటే ఒంటరిగా లోపల ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆ మార్గంలో ఈ రాణి గారి యొక్క రథము పైన ప్రయాణమై వెళ్ళి అతని ఇంటి ముందు ఆగిందట. ఇంటి ముందు ఆగి ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, బాయ్, ఈ ప్రాంతంలో పలానా సేవకుడు ఉన్నాడు కదా, ఆ సేవకుడు లోపల ఉన్నాడు, ఆ సేవకుడు నేను పిలుస్తున్నానని చెప్పమని చెప్పి రాణి గారు ఏం చేశారంటే కబురు పెట్టిందండి. కబురు పెట్టగానే లోపలికి వెళ్ళినటువంటి ఆయన, అయ్యా రాణి గారు మీతో మాట్లాడాలంటున్నారు, మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారని మాట్లాడితే ఆ ప్రార్థన పరుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా, నేను రాజుల రాజుతో మాట్లాడుతున్నాను అని చెప్పాడట. హల్లెలూయా. రాణి గారు నా జీవితంలో ఎక్కువ కాదు. రాణి గారు ఈ రోజు ఉంటది, రేపు పోతుంది. డబ్బు ఈ రోజు ఉంటది, రేపు పోతుంది. ఆస్తులు ఈ రోజు ఉంటాయి, పోతాయి. బంధాలు బంధువర్గాలు అన్ని కూడా ఈ రోజు ఉంటాయి, పోతాయి. కానీ ఎన్నడూ మన దగ్గర నుంచి వెళ్ళిపోని వాడు ఒకడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైనటువంటి యేసయ్య. హల్లెలూయా. మన ప్రతి కష్టములో, మన ప్రతి సంతోషములో, మన ప్రతి శ్రమలో ఆయన మనతో పాటు ఏం చేస్తాడంటే మనల్ని నడిపించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మన కన్నీళ్ళు ఎక్కడ కాచాలి చెప్పండి? ఈసారి ఏదైనా బాధ కలిగినప్పుడు ఎక్కడ కారుస్తారు కన్నీళ్ళు చెప్పండి అమ్మా? అలా మా ఆయన ఎట్టన్నాడు, మా అక్క ఎట్టన్నది, లేకపోతే ఎక్కడ కాల్చారు కన్నీళ్ళు? మనుషుల ముందు కాల్చొద్దండి. హల్లెలూయా. దేవుని ముందు ఏడ్చేవాడినట యేసయ్య ఎప్పుడు లోకంలో ఓడుకొని వాడంటే. హల్లెలూయా. దేవుని ముందు ఏడ్చేవాడు లోకంలో ఎప్పుడు ఆడవాడో. ఎక్కడ ఆడవాలి? మరో దేవుని పాదాలు పట్టుకుని ఆడవాలి. హల్లెలూయా. ఇలా చెప్పాను కదా, ఆ స్త్రీ వచ్చి యేసయ్య పాదాలను కన్నీళ్లతో కడిగింది. ఎన్ని నీళ్ళు కావాలండి కాళ్ళు కడగాలంటే చెప్పండి? చాలా నీళ్ళు కావాలి. అంతెందుకు మనం కడుక్కోవాలనుకుంటేనే కనీసం ఒక 2 డబ్బాలు నీళ్లు పడతాయి. మరి యేసయ్య పాదాలు కడగాలంటే చెప్పండి
చాలా నీళ్ళు కావాలంటే ఆమె హృదయంలో ఉన్న వేదనంతా ఒక్క దెబ్బతో మాయమైపోయిందంటండి యేసయ్య పాదాలు కడగడం ద్వారా. హల్లెలూయా. లోపలికి ఆడవలసిన పరిస్థితి ఆ స్త్రీకి రాకుండా చేశాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె తన కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగి తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడిచి ఆమె ఏం చేసిందంటే విలువైనటువంటి అత్తరుపుడి తీసుకొచ్చి యేసయ్య పాదాల ముందు దాన్ని పగలగొట్టి ఆ అత్తరంతా యేసయ్య పాదాలకు రాస్తున్నదట ఆమె. హల్లెలూయా. నా పాపములు క్షమించగలిగినటువంటి మహోన్నతుడైన పరిశుద్ధుడైన దేవుని యొద్దకు నేను వచ్చాను, నా పాపములు నేను క్షమించగలడని చెప్పి హృదయంలో పశ్చాత్తాపపడి తన పాపాలన్నీ యేసయ్య ఎదుట ఒప్పుకున్నటువంటి స్త్రీ ఆ యొక్క మరియా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరితో కూడా ఏ బాధ మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయడానికి మన గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందుండి చూచుచున్న మన తండ్రికి మనము ప్రార్థన చేస్తే దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే పావురములో ఉన్నటువంటి కొన్ని అనుభవాలు. ఈ మొట్టమొదటి అనుభవం ఏంటి అంటే పావురము అపవిత్రమైనటువంటి స్థలాలలో ఉండదు. పావురము ఎప్పుడు కూడా ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉండదు అంటే కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 16వ వాక్యం చదువుదాం ఒకసారి. పరిశుద్ధ దేవుని యొక్క బైబిల్ గ్రంథం నుంచి యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. వారిలో ఎవరైనను తప్పించుకొని ఎడల వారందరూ లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూలుగులీడుదురు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, చూడండి, ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత దినము నుంచి తప్పించబడేటువంటి ప్రజలు, దేవుని యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క ప్రభావంతో దేవుడు ఆకాశముల నుంచి ఆయన మేఘాలుడనే వచ్చుచున్నప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే లోయలలోనికి వెళ్ళి ఆ పర్వతముల మీద నుంచి ఏమని మాట్లాడతారంటే మూలుగులు పెడతారంట. హల్లెలూయా. ప్రార్థించేవాడు ఎప్పుడు కూడా ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉంటాడంటే మూలిగేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రభువా, నా విమోచన ఎప్పుడు, నా దేహ విమోచన ఎప్పుడు, ఎప్పుడు ఈ లోకం నుంచి నేను విడుదల పొందుతాను, ఎప్పుడు నా పాపం నుంచి నేను బయటకు వస్తాను, ఎప్పుడు నీ రాకడలో నేను చూస్తున్నాను. అయ్యా, నీ ప్రత్యక్షత నాకు కావాలి, నీ బలమైనటువంటి సన్నిధి నేను అనుభవించాలి, నీతో కూడా యుగ యుగాలు నేను ఉండాలంటే ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలి అనేటువంటి ఒక ప్రార్థన పరుడు ఏం చేస్తాడంటే నిరంతరం కూడా మూలుగులు పెడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఎలాంటి అనుభవం ఉండాలంట? మూలుగులు పెట్టే అనుభవం ఉండాలి. ఇంకో మాట చెప్తాను, వింటారా? జ్వరం వచ్చినప్పుడు 93% లేకుండా 95% ఉన్నప్పుడు ఎవరైనా మూలుగుతారా? జ్వరం వస్తే దుప్పటేసుకుని పడుకుంటారు. మూలుగు ఎప్పుడు పెడతారు మరి? దుప్పట్లు కప్పినా భయంకరమైన చలి లోపల పెడుతున్నప్పుడు విపరీతమైన జ్వరంతో ప్రజలు మనసు మీద పడుకున్నప్పుడు పడుకున్నట్టుగానే ఉంటారు, కానీ వాళ్ళ దుప్పటి దగ్గరికి వెళ్ళి చూపెడితే ఏమైనా పడతాం? మనకి మూలుగు వినపడతాడు కదండి. అలాగే ప్రార్థన చేసేవాడు విధానం వేరు, మూలిగేటువంటి అనుభవం కలిగిన వాడు కూడా వేరు. హల్లెలూయా. మూలిగేటువంటి అనుభవం ఎప్పుడు వస్తుంది అంటే ప్రార్థన చేసి 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 హృదయం పగిలిపోయి ఆ వేదన నుంచి ఏమొస్తుందంటే ఇక ప్రార్థించడానికి నోరు రాని పరిస్థితులు ఏమొస్తాయి అంటే మూలుగు వస్తుంది. హల్లెలూయా. ఆ మూలుగులను యేసయ్య వింటాడండి. హల్లెలూయా. నిర్గమకాండ గ్రంథంలో 3వ అధ్యాయంలో ఐగుప్తీయుల ప్రజలందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వపు ఇనుప సంఖ్యల చేత బంధించి ప్రజలు ఇబ్బంది పెడుతున్నప్పుడు దేవుడు ఆకాశం నుంచి ప్రజల వైపు చూస్తేనట ఈ ప్రజల యొక్క మూలుగు దేవునికి వినబడిందంటండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషేతో అంటాడు కదా, అయ్యా, వారిని విడిపించడానికి, వారిని రక్షించడానికి ఆ ఐగుప్తు అనబడినటువంటి ఆ యొక్క ఇనప కొలిమి అనబడినటువంటి దేశముల నుంచి ప్రజలను బయటికి తీసుకొని రావడానికి నేను వారి మూలుగులను విని దిగి వచ్చి ఉన్నానని మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ ప్రార్థన ఒకవేళ తాత్కాలికమైన ప్రార్థన అయితే, ఒకవేళ నీ ప్రార్థన పొడి పొడి పెదవుల నుంచి వచ్చేటువంటి ప్రార్థన అయితే, ఒకవేళ నీ ప్రార్థన మనుషులు మెప్పించడానికి వచ్చేటువంటి ప్రార్థన అయితే, ఒకవేళ నీ ప్రార్థన ఏదో చెయ్యాలి కదా అన్న విధానంలో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు సమాధానం రాదు. కానీ నువ్వు మూలుగుని ప్రార్థన చేస్తే జవాబు క్షణాల్లో నేను భూమిపైకి దిగి వస్తుందండి. హల్లెలూయా. మూయబడి ఉన్న ప్రతి ద్వారము తెరవబడుతుంది ప్రార్థన ద్వారా.
మూయబడి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటంకాలు, సంఖ్యలన్నీ కూడా తెగిపోతాయి. మూయబడి ఉన్న ప్రతి ద్వారమును దేవుడు నీ కొరకు సరాలము చేసి తెరవగలిగినటువంటి సమర్థుడు. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అయి ఉండాలంటే మూలుగులు విడేటువంటి ప్రార్థన కావాలి. హల్లెలూయా. మూలుగులు విడవాలంటే ఆ మూలుగు ఎలా ఉండాలంటే హృదయం పగిలి రావాలి, కన్నీళ్ళు యేసే పాదాలు తడుపుతూ ఉండాలి. ఆ ప్రార్థన మనం చేస్తున్న ప్రతిసారి ఏమవుతుంది అంటే దేవుని యొక్క హృదయం పిండబడుతుంది. హల్లెలూయా. యేసే హృదయం నలిగిపోతా ఉంటది. ఆయన కూర్చోవాలి, ఆలస్యం చేద్దామనుకున్నా నీ మూలికి ఏం చేస్తుందంటే యేసయ్యను ప్రశాంతంగా ఉండలేదు. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను, వింటారా? ఒకవేళ మనం పని చేయాలనుకోండి, మనకు పనికి సహాయం కావాలంటే ఆ సహాయం ఎవరి దగ్గర నుంచి రానప్పుడు, ఒకవేళ పని ఎవరు చేయాలి చెప్పండి? మనమే చేయాలి. హల్లెలూయా. ఒక పని, భయంకరమైన పని, ఒక భారభరితమైన పని చేయాలంటే ఆ ఒక్క పని మనమే చేయాలి. కానీ మనం ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? దేవునితో పని చేయించిందట. హల్లెలూయా. అర్థమైందా మీకు? మన ప్రార్థన ఏం చేస్తుంది? దేవునితో పని చేయించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవునితో పని చేయించగలిగినటువంటి శక్తి దేనికి ఉంది? ప్రార్థనకు ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనలో 3 రకాల అనుభవాలు ఉంటాయండి. మొట్టమొదటి అనుభవం ఏంటంటే నామకార్థమైనటువంటి ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? అలవాటు ప్రకారంగా చేసేటువంటి ప్రార్థన. కానీ రెండో ప్రార్థన ఏంటో తెలుసండి? నిద్ర మానుకుని చేసే ప్రార్థన. ఏ ప్రార్థన? నిద్ర మానుకుని చేసే ప్రార్థన. మూడో ప్రార్థన ఏంటో తెలుసా? కడుపు మార్చుకొని చేసే ప్రార్థన. హల్లెలూయా. అలవాటుగా చేసే ప్రార్థన వలన ఒకవేళ కార్యాలు జరుగుతాయో జరగవో నాకు తెలియదు, కానీ కడుపు మార్చుకున్న, నిద్ర మానుకున్న యేసయ్య మాత్రం ఊరుకున్నాడండి. హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థన ఎలాంటి ప్రార్థన ఉండాలంటే కడుపు మార్చుకునే ప్రార్థన ఉండాలి, కన్నీరు విడవగలిగిన ప్రార్థన ఉండాలి, నిద్రను త్యాగం చేయగలిగినటువంటి ప్రార్థన మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. గడిచినటువంటి దినాన పెద్ద కోరుకొండ ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య కొరకు సేవకుల దగ్గరికి నేను వెళ్ళానండి. ఆ రాత్రంతా కూడా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఎలా ఉన్నారంటే ప్రార్థనలో మూలుగుతున్నారు. తెల్లవారుజామున 4 గంటల దాకా. హల్లెలూయా. ఆల్ నైట్ ప్రార్థన దాదాపు 8 గంటలకు ప్రారంభమైతే తెల్లవారుజామున 4 దాకా మందిరాలు ఏం చేస్తున్నారంటే మూలుగులు ఎడుతూనే ఉన్నారు. అయ్యా మా సంఘాన్ని కాపాడు, అయ్యా మా మందిరాన్ని కట్టు, మా సేవకులకు ఆరోగ్యమి, మా తోటి వారి సంఘ సహవాసంలో ఉన్నటువంటి బిడ్డలు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నారయ్యా, ఎన్నో రకాల ఇబ్బందుల్లో ఉన్నారయ్యా, వారిని విడిపించు ప్రభు అని ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ కొన్ని మూలుగులు పెడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాంటి మూలిగే అనుభవం ఎప్పుడు మనలోనికి వస్తున్నాయంటే దేవునిని ప్రేమించినప్పుడు వస్తుంది. హల్లెలూయా. దేవునికి భయపడినప్పుడు వస్తుంది, దేవుని మాట విన్నప్పుడు వస్తుంది, దేవుని యొక్క వాక్యానికి లోబడినప్పుడు వస్తుంది, లోకము పైన అసహ్యము పుట్టినప్పుడు వస్తుంది, పాపం అంటే విరక్తి కలిగినప్పుడు వస్తుంది, మనుషులతో సహవాసాన్ని పోగొట్టుకున్నప్పుడు, అలాంటి భయము, భక్తి, ప్రేమ వచ్చినప్పుడు నీ హృదయంలో నుంచి ఏమొస్తుంది అంటే మూలుగులు ఇడిచేటువంటి ప్రార్థన దేవుడు నీకు నాకు మనందరికీ కూడా ప్రభు అనుగ్రహించేటువంటి వాడు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలమైనటువంటి మన జీవితంలో ఎప్పుడు కూడా ఎలాంటి అనుభవం ఉండాలంటే గువ్వ వలె మూలిగేటువంటి అనుభవం ఉండాలి. హల్లెలూయా. ఎలాంటి అనుభవం ఉండాలి? గువ్వలాగా మూలిగేటువంటి అనుభవం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ చివరి దినాల్లో మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన అయ్యారంటే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17 నుంచి 20వ వాక్యం వరకు మనం చదువుకుందాం. చదవండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వాక్య భాగం నుంచి 20వ వాక్య భాగం వరకు మనం చదువుకుందాం. చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మన కొరకు రోదన ధ్వని చెయ్యవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 20వ వాక్యం రాయబడినటువంటి మాట ఏంటంటే స్త్రీలాగా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, నీ కుమార్తెలకు రోదనము నేర్పించుడి, ఒకరి కొరకు అంగలార్పు విద్యను
నేర్పుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ చివరి దినాల్లో సంఘముతో దేవుడు ప్రార్థన చేయమంటున్నాడంటే, భయంకరమైనటువంటి విపత్తులు రాబోతున్నటువంటి కాలంలో మన మధ్యలోనికి రాబోతున్నాయి. ప్రజలందరూ కూడా ఒకనొక సమయంలో దిక్కులేనటువంటి వారిగా చనిపోయవలసినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మనం చూస్తున్నట్లుగా ప్రపంచం అయితే శాంతియుతంగా లేదండి. ప్రపంచంలో ఎక్కడ కూడా నెమ్మది లేదు. ప్రపంచంలో ఎప్పుడు కూడా ఏమంటే సుఖ సౌఖ్యాలు సంతోషాలు ఉండవు. ఎందుకంటే రాబోతున్న పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు. హల్లెలూయా. మొన్నటిదాకా అనుకున్నాం భారతదేశంతో యుద్ధం పాకిస్తాన్ చేయదులే అనుకున్నాం, కానీ ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం మొదలుపెట్టేసి ఆ యుద్ధంలో ఒకవేళ పొరపాటున ఆ బాంబులు కనుక మన వైపు వచ్చి పడితే మాత్రం మన ఇల్లు మన కుటుంబాలన్నీ ఆగమైపోతాయి. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? రోదన కనుగొనుడి, అంగలార్చేటువంటి వారిని కనుగొనుడి, విజ్ఞాపన చేయగలిగినటువంటి వారిని కనుగొనుడి, తెలివి కలిగినటువంటి వారిని కనుగొనుడి. ఆయన అంటున్నటువంటి మాట, స్త్రీలాగా మీ పిల్లలకు రోదన ధ్వని చేయడం నేర్పించండి. తల్లి మధ్యలో ఉంటుంది, కూతురేమో సినిమా థియేటర్లో ఉంటుంది. తల్లి ఏమో ఆరాధనకు వచ్చి పాట పాడుతూ ఉంటే ఇంటి దగ్గర పిల్లలు పాట పాడుతూ ఉంటారు. ఏమంటే తల్లిదండ్రులు ఏమో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తుంటే మన పిల్లలు ఏం చేస్తారంటే లోకంలో ఆనందాల వైపు పరుగులు పెడుతూ ఉంటారు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? శిలువ మరణానికి అప్పగించబడేటువంటి ముందు కొందరు స్త్రీలు యేసయ్యను సిలువ వేస్తున్నప్పుడు మార్గంలో నడుచుకుంటా వెళుతున్న సందర్భంలో యేసయ్య సిలువను చూసి, అయ్యో యేసయ్యను అన్యాయంగా సిలువేశారే, అయ్యో యేసయ్యను అనవసరంగా కొడుతున్నారే, అయ్యో యేసయ్య పైన అనవసరంగా సిలువను ఉంచారని చెప్పి ఏడుస్తూ ఉంటే యేసయ్య ఒక నిమిషం అక్కడ ఆగి మాట్లాడినటువంటి మాట ఏంటి తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు మీరు ఏడవద్దు, నీ కొరకును నీ పిల్లల కొరకు ఏడమన్నాడు. ఎందుకు ఏడమన్నాడు దేవుడు అంటే, దేవాది దేవుడని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో చేయాల్సినటువంటి త్యాగం అంతటిని చేసి ఆయన పరలోక రాజ్యంలో మహిమను పొందుకొని తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుడి పార్శ్వం ఎదుట నిలవబడ్డాడు కదా. మరి ఈ సంఘం కూడా ఏం చేయబడాలంటే, రాబోతున్నటువంటి విపత్తులను తప్పించుకోవాలంటే నీ కుటుంబం కొరకు నువ్వు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నేను నా నీ సన్నిధిలో ఉండాలయ్యా, నీవు ఇచ్చినటువంటి పిల్లలు నీ సన్నిధిలో ఉండాలయ్యా, రాబోతున్నటువంటి విపత్తులన్నిటి నుంచి నేను నా కుటుంబం తప్పించబడాలి ప్రభు అని చెప్పి ఏం చేయాలంటే నిరంతరం ఏడ్చే అనుభవంలో ఉండాలంటే సంఘం. హల్లెలూయా. రోదన చేయగలిగినటువంటి వారిగా, ప్రార్థించగలిగినటువంటి వారిగా, కన్నీరు కార్చగలిగినటువంటి వారిగా, అంగలార్పు విద్యను చేసేటువంటి వారిగా, గుండెలు బాదుకుని అయ్యా ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఇదిగో ప్రభు ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని పోగొట్టుకున్నా నీ రాజ్యములో ఉండాల్సిన ఆధిక్యత మాకు దక్కితే చాలయ్యా, నేను నా కుటుంబం నీ సన్నిధిలో ఉండినట్లుగా నాకు సహాయం చేయువా ప్రభు అని చెప్పి స్త్రీలు ఏం చేయాలంట? కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంటే దేవుని పిల్లలారా, మీకు ఒక మాట చెప్తా వినండి. పొరపాటు రోడ్డు పక్కన మనం నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఎవరో ఒక వ్యక్తి చనిపోయారు, మనకు తెలియనటువంటి వాళ్ళు. సరే వెళ్ళి చూసొద్దామని అని చెప్పి అక్కడికి వెళ్ళి నిలబడగానే వాళ్ళందరూ ఏడుస్తుంటే ఆటోమేటిక్గా మనకే వచ్చింది చెప్పండి? మగవాళ్ళ కన్నా వస్తుందో రాదో తెలియదు, కానీ వాళ్ళు ఎవరో పరిచయం లేకపోయినా మనకు మాత్రం ఎందుకు అక్కడ ఏడ్చామని చూసినప్పుడు వస్తుంది కదండి. అంటే పరిచయం లేనటువంటి వ్యక్తుల కోసమైనా కన్నీరు కార్చగలుగుతామేమో, కానీ పరిశుద్ధుడైన యేసయ్య చెప్పిన మాట ప్రకారం ప్రార్థన చేయలేకపోతున్నాం. హల్లెలూయా. కాబట్టి సంఘములో కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలంట? ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రార్థించేటువంటి వారు ఎక్కడ ఉన్నారంటే పరలోక రాజ్యములో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే భక్తుడైనటువంటి కీర్తనకారుడు 141వ కీర్తనలో మొదటి 2 వాక్యాల్లో ఒక మంచి మాట రాసి పెట్టాడు. చదవండి ఒకసారి. 141వ కీర్తన మొదటి 2 వాక్యాలు చదువుతాం. చదవండి. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొర్రపెట్టగా నా మొర్రకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యముల వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక అంటున్నాడు. హల్లెలూయా. మన ప్రార్థన కట్టండి, మన ప్రార్థన ఎలా మార్చబడాలంట? ధూపములాగా మార్చబడాలి. హల్లెలూయా. నీకు అర్థమవడానికి ఒక మాట చెప్తాను. ఇంటి దగ్గర మనకున్నటువంటి కట్టెల పొయ్యి దగ్గర బియ్యం కడిగేసి అన్నం వండడానికి పెట్టామనుకోండి, మంట కొద్దిగా పెట్టాలి, ఎక్కువ పెట్టాలి? చెప్పండి. ఎక్కువ పెడితే తొందరగా ఉడికింది, తక్కువ పెడితే నీరసంగా నిదానంగా ఉడికింది.
కదా. అలాగే నీ ప్రార్థన మంట రోజు రోజుకి ఏం కావాలంటే రెట్టింపు అవ్వాలి. హల్లెలూయా. నీ ప్రార్థన సమయం పెరగాలి. దేవునితో సహవాసం చేసే సమయం పెరిగినప్పుడు ఆ అన్నములో నుంచి వచ్చేటువంటి ఆవిరి ఎలా వెళ్తుందంటే ఒక పొగలాగా దేవుని యొక్క సన్నిధికి చేరదది. హల్లెలూయా. నీ ప్రార్థన ధూపములాగా వెళ్ళాలంటే అర్థం ఏంటంటే నీ మోకాళ్ళు ఎక్కువసేపు దేవుని సన్నిధిలో వంగి ప్రార్థన చేయగలిగాలి. హల్లెలూయా. నీవైనా నేనైనా సంఘములో ఆశీర్వాదం చూడాలన్నా, వ్యక్తిగత జీవితంలో దీవెన పొందాలన్నా, కుటుంబం క్షేమం కలిగి ఆనందంగా బ్రతకాలన్నా మన మోకాళ్ళు ఇప్పుడు కూడా ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో మోకరిస్తూనే ఉండాలి. హల్లెలూయా. అయ్యా రోజు ప్రార్థన పెట్టవుగా అయ్యారంటే రోజు పెట్టను, మరి ఇంటికాడ ఏం చేస్తాం చెప్పండి? ఇంటికాడ ఏం చేయాలి మరి మనం? ఏం చేయాలి మనం? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 15వ వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. ఈ దినాలంట చెడ్డ దినాలు, అంటే చెడిపోయిన దినాలు. కాలము అంతములోనికి వచ్చేసింది. ప్రభువు రాబోతున్నాడు. సంఘమైనటువంటి నీవు నేను మనమందరం కూడా ఈ సమయం ఏం చేయాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే సమయాన్ని వాడుకోవాలి, సమయాన్ని కాపాడుకోవాలి. ఈ సమయం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఈ పావురములో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే మొట్టమొదటిది అపవిత్రమైనటువంటి స్థలాల్లో పావురం ఉండదు. రెండవది ఎప్పుడు కన్నీటి అనుభవాన్ని కలిగి ఉంటుంది. మూడవది ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉంటుంది అని అంటే అది మూలుగు లేనటువంటి అనుభవాన్ని కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య కూడా ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడంటే ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడంట ఆయన. యేసయ్యకు ఒక మంచి అలవాటు ఉందంట. యేసయ్యకు మంచి అలవాటు ఉందంట. చదువుదాం ఒకసారి. లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన బయలుదేరి ఏముందంట ఆయనకి? చెప్పండి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు ప్రార్థన చేయని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ప్రార్థన కూడా ఎలా అయిపోవాలంట? ఒక అలవాటుగా మారిపోవాలి. హల్లెలూయా. స్నానం చేయడానికి ఒక సమయం ఉంటది, మనకి అన్నం తినడానికి ఒక సమయం ఉంటది, సెల్ ఫోన్ లో మాట్లాడడానికి ఒక సమయం ఉంటది, టీవీ చూడడానికి ఒక సమయం ఉంటది, ఏమండి ముసలమ్మ పెట్టడానికి ఒక సమయం ఉంటది, ఏమండి బజార్లో తిరిగి రావడానికి ఒక సమయం ఉంటది. కానీ ఏ సమయం ఉండదట? ప్రార్థన చేయడానికి సమయం ఉండదంట. హల్లెలూయా. కొంతమందిని అడిగితే అయ్యా ఈరోజు ప్రార్థన చేసుకున్నామంటే అయ్యగారు అన్ని బాగానే ఉంది కానీ ప్రార్థనే చేయలేకపోతున్నాను అయ్యగారు. అన్ని బాగుండా ఉండాలంటే, అన్ని సంతోషకరంగా ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన బాగుంటే అన్ని బాగుంటుంది, కానీ అన్ని బాగుంటే ప్రార్థన లేకపోతే జీవితంలో నెమ్మది ఉండదు. కాబట్టి సంఘమైనటువంటి మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే సంఘాన్ని చూస్తూ ఉండగానే సంఘం యొక్క ముఖము చూడగానే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నా ప్రియురాలా నువ్వు సుందరివి, నీ కన్నులు ముసుగుగుండా ఉన్నటువంటి గువ్వ కన్నులలాగా కనబడుతున్నాయి. హల్లెలూయా. పెళ్లి కుమార్తెలకి ముసుగు వేస్తారు కదా, ఆ ముసుగు వేసినప్పుడు ఆ ముసుగులో ఉన్నటువంటి కళ్ళు ఎంత అందంగా కనపడతాయండి. పెళ్లి చేసుకుని పెళ్లికొడుకు తెలిసి నా భార్య ఇంత అందంగా ఉందా ఏంటి అని అనుకుంటారు. హల్లెలూయా. అవునా కాదండి? ఆ కళ్ళు ముసుగులో ఉన్నప్పుడు చాలా అందంగా కనబడతాయి. అంటే ప్రార్థించేటువంటి వారి కళ్ళు ఎప్పుడు కూడా ఎలా కనబడాలంట? అందంగా కనబడతాయి. కొంతమంది కళ్ళు దెయ్యాల కళ్ళులా కనబడతాయి, ఇంతలో గుడ్లేసి. ఏమండి గొడవ చేసేటప్పుడు ఆ కళ్ళు పాపం ఊడి కింద పడితే ఏమన్నట్టు ఉంటాయి, అంతంతలా వస్తాయి, అంతంతలా నోరు మాటలు వస్తాయి. ఏమండి చేతులు ఆడాడో తిరిగి వస్తాయి, ఎట్ట తిరిగి వస్తాయి, తిరిగి రావా చెప్పండి? కళ్ళు బయటకు వస్తాయి, నోరు పెద్దగా అయితే చేతులు ఏమో ఆడాడు తిరిగి వస్తాయి. అంత తిరిగి వచ్చి ఏమంటారంటే ఇంక నిన్నే చూసుకుంటారులే, దేవుడే చూసుకుంటారు లేపో అని అంటారు. అరిసి ఓపిక లేక ఏమని మాట్లాడతారు? నీ సంగతి దేవుడే చూసుకుంటాడు లేకపోయేస్తారు. అసలు మనం చేసిన పని ఏంటి ముందు చెప్పండి? ఆడ గొడవ అవుతున్నప్పుడు అయ్యా
ఇదిగో నీ సన్నిధికి వచ్చా, ఆమె నా మీద గొడవ పెట్టుకుంటుంది, ఆమెను క్షమించు ప్రభు అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇది క్రైస్తవుని యొక్క లక్షణం అండి. ఇది సంఘములో ఉన్నటువంటి సంఘ బిడ్డల యొక్క నిజమైనటువంటి విధానం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మన కన్నులు ఎలా మారాలంట? గువ్వ కన్నులలాగా మారాలి. హల్లెలూయా. మన కన్నులు చాలా సౌందర్యభరితంగా యేసయ్య హృదయాన్ని తాకేటట్లుగా మార్చబడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనము యేసయ్యకు ఒక మంచి అలవాటు ఉన్నట్టండి. ఏం అలవాటు అంట? యేసయ్య తన వాడుకు చొప్పున, తన అలవాటు చొప్పున తను ఒక సమయాన్ని కేటాయించుకున్నాడు. దేవుడు రాత్రంతా ప్రార్థన గడిపేవాడటండి యేసయ్య. రాత్రంతా నిద్రపోకుండా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి దేవునితో మాట్లాడుతూ, అయ్యా నువ్వేం చెప్తున్నావు, నేనేం చేయాలి, నా బ్రతుకు ఎలాగో ఈ లోకంలో నీ చిత్తాన్ని నేను ఎలాగో జరిగించాలని చెప్పి యేసయ్య ఒక మంచి అలవాటుతో ప్రార్థన చేసేవాడంట. హల్లెలూయా. మరి యేసయ్యకే అలవాటుగా ప్రార్థన ఉంటుంది, మరి మనకే చెప్పండి అమ్మా. మనకి ఎప్పుడు అందరూ తెలిసిన ప్రార్థన చేయాలని ఆలోచన? బాధలు వచ్చినప్పుడు వస్తుంది, కష్టాలు వచ్చినప్పుడు వస్తుంది, ఏమండి ఇంటి చుట్టూ అందరూ వచ్చి గొడవ పెట్టుకోవడానికి వచ్చినప్పుడు వస్తుంది, భయంకరమైన అప్పులు పెరిగిపోయినప్పుడు వస్తుంది, ఎంత సంపాదించిన ఇంట్లో రూపాయి మిగలకుండా సంపాదించిన డబ్బులని హాస్పిటల్ పాలు అవుతున్నప్పుడు వస్తుంది ప్రార్థన చేయాలని. కానీ ప్రార్థన ఎప్పుడు చేయాలంట? శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లుగా ముందుగానే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడప్పుడు పాతెళ్లలోకి పైన ఎక్కడో వర్షం పడితే ఆ కాలువలన్నీ కూడా పొంగిపోయి ఎక్కడికి వస్తాయండి? ఇంట్లోకి వచ్చి, ఇంట్లోకి వస్తున్న సంగతి తెలియగానే ఏం చేస్తారంటే అప్పుడు చాటలు వదలాడతారు. ఎందుకు? గుమ్మం ముందు పెడతారు. ఎందుకని? వరద వస్తుంది, ఆ నీళ్ళు ఇంట్లోకి వస్తాయి, ఆ నీళ్ళు ఇంట్లోకి రావడం ద్వారా ఇల్లంతా ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఆ ఇంట్లోనికి నీళ్లు రాకుండా కాపాడుకోవడానికి తడికలో, ఏమంటే అట్టపెట్టెలో, వీటన్నిటిని కూడా చూసి ఏం చేస్తారంటే డోర్లుగా అడ్డు పెడతారు. అసలు ఎప్పుడు సిద్ధపడాలి చెప్పండి? మేఘాలు కమ్ముతున్నప్పుడే, మెరుపులు మెరుస్తున్నప్పుడే, గాలి వస్తున్నప్పుడు ఏం చేయాలి మనం? అమ్మో వర్షం వస్తుందేమో కాబట్టి ముందుగానే సిద్ధపడాలి అనే ఆలోచనతో ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. ఇబ్బందుల్లోకి వెళ్ళాక ప్రార్థన చేయడం కాదండి, ఇబ్బంది రాకముందే ప్రార్థన చేయాలి. కష్టం వచ్చాక ప్రార్థన చేయడం కాదు, కష్టం రాకముందే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒకవేళ కష్టం ఆ బజార్లో వాళ్ళు ఎత్తుకుంటా నీళ్ళు ముందుకు వస్తుంది అనుకోండి, నీ ప్రార్థన స్థితి చూడగానే పక్కింట్లోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అప్పుడప్పుడు అనుకునేటువంటి వాళ్ళు వస్తారు, ఇల్లు గేట్లు వేసని అనుకో, వస్తారా ఇంట్లోకి? అది గేట్లు వేసి తీసుంటే బయట నిలబడరు, మళ్ళీ ఇంట్లోకే వస్తారా? అర్థమవుతుందా? సాతానుగాడు వాడి కార్యాలు మన ఇంట్లోనికి సమస్యలు కూడా ఎలా వస్తాయంటే, మనం తెరవబడి ఉన్నటువంటి విధానాలు, అంటే ప్రార్థన లేకుండా నువ్వు నా ఇంట్లో నేరుగా రా అని చెప్పినప్పుడు వచ్చేస్తాయి. కానీ నువ్వు ప్రార్థన అనేటువంటి గేట్ వేసావు అనుకో, ఏ సమస్య రాదు. హల్లెలూయా. ఈ పగటి పూట దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు సుందరంగా మార్చబడాలంటే, నువ్వు ఆనందంగా ఉండాలంటే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మార్చబడాలి. హల్లెలూయా. అది నీకైనా నాకైనా మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన కలిగినటువంటి వ్యక్తిగా ఎప్పుడైతే నీ ప్రార్థన స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తావో, యేసయ్య నీ కన్నులో చూసి చెప్పే మాట ఏంటి తెలుసా? నీ కన్నులు ముసుగు గుండా ఉన్నటువంటి కొవ్వ కన్నులలాగా నాకు కనబడుతున్నాయి. హల్లెలూయా. అలాంటి ప్రార్థన యోధులుగా నీవు నేను మనమందరము, మన సంఘమంతా కూడా మార్చబడును గాక. మనకు ప్రార్థన ఒక అలవాటుగా దేవుడు మార్చును గాక. అట్టి స్థితిలోనికి మనమే నడిపించుకొని దేవునితో మాట్లాడేటువంటి అనుభవంలోనికి వెళ్ళుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనం అందరం కూడా ఏం చేయాలంటే ప్రార్థించే అనుభవంలోనికి వెళ్ళాలి. ప్రార్థన లేకపోతే మన ఇళ్లలో ఏ రకమైన ఆశ్చర్య కార్యాలు మనం చూడండి. ప్రార్థన ఎలాంటిదో తెలుసా అండి? నీళ్ళ లాంటిది. చెప్పండి, ప్రార్థన ఎలాంటిది? నీళ్ళ లాంటిది. నీళ్లు లేకపోతే ఇంట్లో పనులు అయితాయా? చెప్పండి. నీళ్లు లేకపోతే స్నానం చేయగలుగుతామా? నీళ్లు లేకపోతే ఇంట్లో వంట అవుతుందా? చెప్పండి. నీళ్ళు లేకపోతే దాహం తీరుద్దా? నీళ్లు లేకపోతే ఏ పని కాదు. అలాగే ప్రార్థన లేకపోతే మన జీవితంలో ఆశీర్వాదమే చూడండి. కాబట్టి మనలోనికి, మన ఇంటిలోనికి దీవెన రావాలి, ఆశీర్వాదం రావాలంటే మనం ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలంట? ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రార్థించేటువంటి ప్రార్థన యోధులుగా ఈ అంత్య దినాల్లో ప్రభు మనందరినీ కూడా మార్చును గాక. ఆమేన్. హల్లెలూయా. చివరికి ఒక్క వాక్య భాగం చదువుకొని ముగించుకుందాం. లూకాసు సువార్త 21వ అధ్యాయము, లూకాసు సువార్త 21వ అధ్యాయము 25 నుంచి 28వ వాక్యం వరకు మనం చదువుదాం. చదవండి.
అమ్మా 25వ వాక్యమేనయ్యా. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగములను ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందరి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచు ధైర్యము చెడుకొలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుట మీరు చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదని. హల్లెలూయా. ఎవరు ఇలాంటి నిరీక్షణ కలిగి ఉంటారు? నేను ప్రార్థనలో నిజంగా ఉన్నానయ్యా, నా ప్రార్థన ద్వారా నా కుటుంబం కాపాడిందయ్యా, నా ప్రార్థన ద్వారా మా కుటుంబం అంతా ఏ అపాయం వస్తుందన్న భయం లేదయ్యా, మా ఆశ, మా నిరీక్షణ, మా గురి ఒకటే, ప్రభువా నువ్వు వస్తావని మేము ఎదురు చూస్తున్నామని ఎవరు కలిగి ఉంటారంటే ధైర్యాన్ని కలిగి ప్రార్థించేటువంటి వారు ఉంటారు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, సూర్య చంద్ర నక్షత్రములకు సూచనలు కనబడుతున్నాయి, సముద్ర తరంగముల యొక్క ఘోష వలన ప్రజలు కలవరపడుతున్నారు. మీకు ఒక విషయం చెప్పనా, ఈ 2025లోనో 2026లోనో భారతదేశానికి భయంకరమైన ఒక తుఫాను వచ్చిందట. ఆ తుఫాను ఇప్పటిదాకా చూసినటువంటి తుఫాను కాదు. ఒకవేళ ఆ తుఫాను వస్తే భారతదేశంలో సగం భూమి కొట్టుకొని పోతాడు. హల్లెలూయా. మరి అంత భయంకరమైనటువంటి సూచనలు మనకు కనబడుతున్నప్పుడు మన ప్రార్థన స్థాయి ఏం చేయబడాలి? ఎక్కువగా ఉండాలి. హల్లెలూయా. సమయం దొరికినప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, వంట చేస్తున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, బట్టలు దుక్కుతున్నప్పుడు, ఏ సందర్భంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని దేవుడితో మాట్లాడాలనుకుంటే ఆ సమయం వేరు, కానీ నువ్వు దేవుడితో ప్రతినిత్యం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. అలాంటి అనుభవాన్ని దేవుడు మనకందరికి కూడా నేర్పించి ఆయన చిత్తములో ఆయన రాకడ కొరకు ప్రభు మనందరినీ కూడా సిద్ధపరచును గాక. ఆమె తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చక్కగా మోకరించుదామా? చక్కగా మోకాళ్ళ మీద కొద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, ప్రభువా నీకు వందనాలు. ఒకసారి దేవునికి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇప్పటిదాకా చదివినటువంటి దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని పిల్లలారా, సంఘమును చూసి యేసుక్రీస్తు వారు పరలోకమున్నటువంటి సంఘాన్ని, అంటే ఈ లోకంలో లోకాన్ని త్యజించి, లోకాశలను విసర్జించి, పరిశుద్ధ నిత్యమైనటువంటి దేవుని యొక్క రాకడ కొరకు పరిశుద్ధపరచుకున్నటువంటి సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియురాలా, నా సంఘమా, నువ్వు సుందరమైన దానవు, నీవు సుందరమైన దానవు. గల కారణం ఏంటో తెలుసా? నీ కన్నులు గువ్వ కన్నుల వలె ముసుగు గుండం నుంచి కనపడుతున్నాయి. యేసయ్య చూడగానే నా ప్రియురాలా అని మాట్లాడాడు. అర్థం ఏంటంటే, నాకు ఇష్టమైన సంగమా, నేను నా స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్న సంగమా, నేను ఈ లోకంలో నుంచి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను సంగమా, మీరు ఈ లోకానికి ప్రత్యేకమైనటువంటి వారు సంగమా. దేవుడు మాట్లాడుతున్నాడు. గువ్వలాంటి సంగం, గువ్వలాంటి అనుభవాలు, గువ్వలో ఉన్నటువంటి సుగుణాలు కలిగినటువంటి సంఘముగా, పరిశుద్ధమైన సంఘంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ గువ్వలో ఉన్నటువంటి మొట్టమొదటి అంశం ఏంటంటే, అది అపవిత్రమైన స్థలాల్లో ఉండదు. లోకంలో ఉన్నటువంటి లోక ఆడంబరాల్లో, హంగు ఆర్భాటాల్లో సంఘం ఉండదండి. ఈ సంఘం ఎప్పుడు కూడా ప్రత్యేకమైన సంఘంగా ఉంటుంది. ఈ సంఘం ఎప్పుడు కూడా ప్రభువును కలిగిన సంఘంగా ఉంటుంది. ఈ సంఘం ఎప్పుడు కూడా ప్రార్థించే సంఘంగా ఉంటుంది. ఈ సంఘం ఎప్పుడు కూడా శ్రమలను తట్టుకోగలిగినటువంటి సంఘంగా ఉంటుంది. ఈ సంఘం ఎప్పుడు కూడా దేవుని రాకడ కొరకు నిరీక్షించే సంఘంగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సంఘము మురికితో, పాపంతో, అక్రమాలలో, అన్యాయంలో, ఎవరి భయంకరమైనటువంటి కొట్లాటలు, గొడవల్లో ఉన్నది ఈ సంఘం. అందుకే అపవిత్రమైన స్థలాల్లో ఉన్నది ఈ సంఘం. రెండవదిగా, ఈ సంఘం ఎప్పుడు కూడా కన్నీటి ప్రార్థన కలిగిన సంఘంగా ఉండాలంటున్నాడు ఆయన. ఈ సంఘంలో ఎప్పుడు కూడా రోదన వినిపించాలి. ఈ సంఘంలో ఎప్పుడు కూడా మూలుగులు వినిపించాలి. ఈ సంఘంలో ఎప్పుడు కూడా విజ్ఞాపనలు ఉండాలి. ఈ సంఘంలో ఎప్పుడు కూడా అంగలార్చేటువంటి విద్య ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. గుహలో మరొకటువంటి అనుభవం ఏంటంటే, నిష్కలంకమైనటువంటి అనుభవం, పరిశుద్ధత కలిగినటువంటి అనుభవం, చెడ్డ స్వభావం లేనటువంటి అనుభవం, దేవుడు కోరుకున్న మంచి లక్షణాలు కలిగినటువంటి అనుభవం, దేవుడి కొరకే ప్రత్యేకంగా బ్రతకాలని ఆశించుతున్నటువంటి అనుభవం కలిగినటువంటి సంఘంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు
దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలారా, మన జీవితంలో అలాంటి అనుభవాలు కలిగి ఉన్నప్పుడు, గువ్వలాంటి అనుభవాన్ని కలిగి, గువ్వలాగా మూలుగులు పెట్టగలిగినప్పుడు, గువ్వలాగా కన్నీటి అనుభవం కలిగినప్పుడు, గువ్వలాగా శ్రేష్టమైనటువంటి స్థలంలో పరిశుద్ధతను కాపాడుకుంటున్నప్పుడు, గువ్వలాగా మన జీవితము దేవునికి అంకితం చేయగలిగినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నువ్వు సుందరమైనటువంటి, నువ్వు ప్రత్యేకమైన సంగమా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి అనుభవం, అలాంటి ప్రార్థన స్థితి, అలాంటి దేవుడితో సహవాసం నీకు నాకు రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రార్థించే ప్రార్థన యోధులుగా దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఆయన రాకడ కొరకు ప్రభు సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ పగటి కూడా దేవుడు సేవకుడు దేవుడు తన పక్షాన్ని నిలబెట్టుకొని మనందరితో కూడా సూటిగా స్పష్టంగా మాట్లాడిన ప్రతి మాట కొరకే 2 చేతులు పైకెత్తి ప్రభుకి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఎత్తబడినటువంటి వాక్యభాగమును దేవుడు దురంతలుగా నీరు కట్టి ఫలింపజేసి మన ప్రాణాత్మదేహమును కూడా ఆయన రాకకు దేవుడు సిద్ధపరచుకున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి అయిన దేవునికి రక్షకుడైనటువంటి యేసయ్యకు పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా యేసునాథ, పరిశుద్ధమైన శ్రేష్టమైనటువంటి నామమును ప్రభువా నిన్ను స్తుతిస్తూ నీ పాద సముఖంలోకి వస్తున్నాము. మా తండ్రి అయిన ప్రభువా, ఇంతవరకు నాయనా నీ ఉన్నతమైనటువంటి కృప ద్వారా అయ్యా ఇదిగో ప్రభు యొక్క అయ్యా ఇదిగో పరిశుద్ధమైన దినాన్న మేమందరం కూడా నాయనా నిన్ను ఆరాధించాలి. పరమగీతముల గ్రంథముల నుంచి భక్తుడైనటువంటి సొలొమోను గారి ద్వారా అయ్యా పరలోకములో మీరు సంఘానికి కలిగి ఉన్నటువంటి వర్ణన, అయ్యా మీరు కలిగి ఉన్నటువంటి నాయన సుగుణాలు, అయ్యా సంఘము కలిగి ఉండాల్సినటువంటి సుగుణాలన్నింటినీ కూడా ఈ పగటి కూడా మీరు మాతో పోల్చుకున్నందుకు వందనాలు. నిజమైన ఆయన గువ్వలాగా కన్నీటి ప్రార్థన అనుభవం నాకు కావాలయ్యా, గువ్వలాగా నిత్యము మూలిగేటువంటి అనుభవం నాకు మాకు కావాలి ప్రభువా. అయ్యా ఈ లోకానికి ప్రత్యేకమైనటువంటి వారముగా, లోకముల నుంచి వేరుపాటు చేయబడినటువంటి వారముగా, అయ్యా ఇదే ప్రభా మూర్ఖులకి ఈ తరం వారికి వేరైనటువంటి అనుభవం నాకు మాకు కావాలి ప్రభువా. అట్టి స్థితిలో నాయన మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మాలో ఏ మాత్రం కూడా చేదు ఉండొద్దయ్యా, అపవిత్రత మాలో ఉండొద్దయ్యా, అపరాధ భావాలు మాలో ఉండొద్దయ్యా, పాపపు స్వభావం మాలో ఉండొద్దయ్యా. అయ్యా ప్రత్యేకించబడినటువంటి వారిగా మేము ఉండే కృప మాకు దయచేయండి. మా కన్నులలో కన్నీరు ఎప్పుడు కూడా కార్చబడాలి. నిరంతరం ఈ పాదాలు తలపాలి ప్రభా. మా కుటుంబ క్షేమం కొరకు, మా దేశ క్షేమం కొరకు, నాయకుల క్షేమం కొరకు, అధికారుల క్షేమం కొరకు, ప్రపంచ ప్రజల రక్షణ కొరకు నాయన నిరంతరం ఈ పాదాలు పట్టుకొని ఏడ్చే అనుభవం మాకు కావాలి ప్రభువా. అటు సహాయం మాకు దయచేయండి ప్రభువా. నువ్వు త్వరగా రాబోతున్నావయ్యా. సూర్యచంద్ర నక్షత్రాల్లో సూచనలు కనబడుతున్నప్పుడు, సముద్ర తరంగముల ఘోష ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నప్పుడు, భయంకరమైనటువంటి ఉగ్రవాద దాడులు మా దేశంలో మారుమరుగుతున్నప్పుడు, అయా ఇదిగోనైనా ప్రజల మధ్య కలహాలు, చుచ్చులు, అయా ఇదిగోనైనా విద్వేషాలు, అయా ద్వేషపూరితమైనటువంటి ఆయన ఇదిగో ప్రభా నాయన ఇదిగోనైనా నీకు స్తోత్రాలు, భయంకరమైన పరిస్థితులు మా దేశాన్ని ఏలుబడి చేస్తున్నప్పుడు మా విడుదల సమీపించడానికి సిద్ధంగా ఉన్నదని, నా ప్రభువు రాబోతున్నాడనే నిరీక్షణ మాకు కలిగి ఉంది. ఆ పరిశుద్ధతను కాపాడుకునే ప్రభు మాకు దయచేయండి ప్రభా. ఈ లోకంలో అన్నిటిని త్యజించిన, అన్నిటిని విడిచిపెట్టిన పరిశుద్ధత ప్రార్థన అనుభవం మాలో లేకపోతే ఈ లోకంలో విడిచిపెట్టబడతామని ఈ లేఖనాలు మాకు చెప్పైన ఆయన ఈ వాక్యం చేత మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు. ఈ పగటి పొడి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకమైన రీతిలో మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు త్వరగా రాబోతున్నారయ్యా. ప్రపంచంలో ఎన్నో భయానకమైన సూచనలు మా కనులారా కనబడుతున్నాయి. సంఘమైతే ఎప్పుడు కూడా ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగినటువంటి అనుభవం చేత అయ్యా గోవలే మూలుగులుడుతూ కన్నీళ్లు విడుస్తూ ప్రభా ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి అయ్యా ఇదివరైనా నీ సన్నిధిలోనైనా నిరంతరము కూడా కనిపెట్టుకుని నిరీక్షించే అనుభవముగా మేమందరము కూడా యేసు నామములో సిద్ధపడుదుముగాక. అట్టి కృపతో ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ కూడా మేము దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ పగటి పొడి మీద నాకు ఇచ్చినటువంటి చక్కని మాటలు బట్టి నీకు వందనాలయ్యా. నన్ను నీ సిలువ చాటును మరుగుపరచుకున్నందుకు స్తుతిగా. మేమందరం కూడా నేను ఎదుర్కొని కృపతో మమ్మల్ందరినీ కూడా భద్రపరిచి నామానికి మహిమ తెచ్చుకోవాలి ప్రభా. రాలేకపోయినటువంటి వారికి మరుసటి వారం కరుణ తెచ్చాను. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని మరి ఇంకసారి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. ప్రత్యేకమైన దేవులతో నింపండి. వారమంతా చేస్తున్న పరిచర్య, పరిపాలన
అయ్యా పరిచర్యలో, అయ్యా వ్యవసాయ పనులు, చేతి పనులు, ఇంటి పనులు, అయ్యా మార్గాలు, ప్రయాణాలు, అన్ని విషయాలు నీ కృపాహస్తోడుగా ఉంచాలి. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచాలి. ప్రతి విషయంలో నీ నామాన్ని కనపరచమని, నేను స్తుతించమనిగా నీకు కృతజ్ఞత భావాన్ని కలిగి నీ సన్నిధిలో కనిపెట్టుకునేటువంటి కృపతో నీకు మహిమను పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావములను నామానికి చెల్లిస్తుంది. ప్రత్యేకంగా దేవా, ఇదినములు మీ శరీరములు, మీ రొట్టెలో మీ పాలుపొంగులు పొందుచున్నాను. మీ రక్తములనైనా మీ సహవాసాన్ని కలిగి ముందు కొడుతుండగా ఆ ప్రాణాత్మ దేహములన్నిటిని కూడా మీరు పరిశీలించవచ్చు. ఈ కార్యక్రమంలో పాలుపొంగులు పొందుతున్న మమ్మలను పరిచరించుస్తున్నాను. అయ్యా నీ మహిమార్థంలో వాడుకున్నామని కృపగిరినటువంటి మీ శ్రోతులకైనా మమ్మల్ని అప్పగించుకోవచ్చు. యేసయ్య నామములో ప్రార్థించడి వేడుచు పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమయంలో ప్రభు యొక్క శరీరములో, రొట్టెలో ప్రభు యొక్క రక్తము అనబడినటువంటి అక్షరస్సులు పాల్గొనడానికి సిద్ధపడినటువంటి పరిస్థితులు సంఘమంతా కూడా